హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 9 ET. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. రామ్ చరణ్ మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ఎస్క్వైర్ ఇండియా ఏప్రిల్ 2026 కవర్ పేజీపై ఫోజులు ఇచ్చారు ఈయన. హాంకాంగ్లో జరిగిన ఈ ప్రత్యేకమైన ఫోటోషూట్లో ఈయన అద్భుతమైన ఆల్ట్రా మోడర్న్ అవతారంలో కనిపించారు. తన పెంపుడు శునకం రైమ్తో కలిసి ఈ ఫోటోషూట్ చేశారు చరణ్. అయితే గతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఈ మ్యాగజైన్ కవర్ పేజీపై దర్శనమిచ్చారు. అప్పట్లో తన స్టైలిష్ లుక్తో సోషల్ మీడియాను షేక్ చేశారు. పెద్ది షూటింగ్ను బుచ్చిబాబు సనా పరిగెత్తిస్తున్న వేళ చరణ్ నెక్స్ట్ సినిమాపై అప్పుడే చర్చ మొదలైంది నెట్టింట. దురంధర్ 2 వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత ఆదిత్యధర్ ఒక మల్టీ స్టారర్ కథను సిద్ధం చేస్తున్నాడని, అందులో రామ్ చరణ్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాలు ఇప్పటికే కోడైకొస్తున్నాయి. మరోవైపు దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి చరణ్ కాంబోపై కూడా వార్తలు వస్తున్నాయి. అటవీ నేపథ్యంలో హిస్టారికల్ అడ్వెంచరస్ కథను బన్సాలి తెరకెక్కించే అవకాశం ఉందని కథనాలు వినిపిస్తున్నాయి. మహారాజా సుహేల్ దేవ్ అనే ప్రాజెక్టుపై వీరిద్దరి మధ్య చర్చలు జరుగుతున్నాయని టాక్. అయితే దర్శకుడు సుకుమార్ మాత్రం ప్రస్తుతం సైలెంట్ మెయింటైన్ చేస్తున్నాడు. చరణ్తో చేయాల్సిన సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ సుకు నుంచి రాకపోవడంతో చరణ్ ఫ్యాన్స్ కాస్త ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు విజయ్ నటించిన జననాయకన్ మూవీ ఆన్లైన్లో లీక్ అవడంతో ఇండస్ట్రీ మొత్తం షాక్ అయింది. సెన్సార్కు ముందే ఇలా సినిమా లీక్ అవడంతో చాలామంది అవాక్కయ్యారు. చిత్ర నిర్మాణ సంస్థ కేవిఎన్ ప్రొడక్షన్ ఇచ్చిన అధికారిక ఫిర్యాదుతో చెన్నై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఈ క్రమంలోనే జననాయకన్ మూవీ లీక్కి కారణమైన 6గురిని తమిళనాడు సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అంశంపై చిత్ర యూనిట్కు సంబంధించిన లాయర్ ఒక పోస్ట్ షేర్ చేశారు. జననాయకన్ సినిమా నుంచి లీక్ అయిన సీన్లను ఎవరైనా డౌన్లోడ్ చేసినా, షేర్ చేసినా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అడివిశేష్, మృణాల్ ఠాగూర్ జంటగా షేనియల్ డియో తెరకెక్కించిన డెకాయిడ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి స్పందన తెచ్చుకుంటోందని దర్శక నిర్మాతలు తెలిపారు. 3 రోజుల్లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయిపోయింది. 65 కోట్లతో తెరకెక్కిన డెకాయిడ్ నాన్ థియేటికల్ రూపంలోనే 45 కోట్లు వసూలు చేసిందని టాక్. దేవర 2 సినిమా అసలు ఉంటుందా ఉండదా అనే వార్తల మధ్య దేవర 2 మొత్తం ఎన్టీఆర్ చేతుల్లోనే ఉందనే టాక్ నడుమ ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ బయటికి వచ్చింది. దేవర 2పై నాన్ స్టాప్గా వర్క్ చేస్తున్న డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాలో ఓ సర్ప్రైజింగ్ యాక్టర్ను కాస్ట్ చేయబోతున్నారట. మక్కల్ సెల్వర్ విజయ్ సేతుపతిని దేవర 2లో ఒక కీలక పాత్ర కోసం ఎంచుకున్నట్టుగా ఇన్సైడ్ టాక్. ఉస్తాద్ రామ్ పోతినేని పెళ్లిపై షాకింగ్ కామెంట్ చేశాడు. తనకు ఏకాంతంగా ఉండడం ఎంతో ఇష్టమని, అది చిన్నప్పటి నుంచే అలవాటైన విషయమని ఆయన చెప్పుకొచ్చారు. ఖాళీ సమయం దొరికితే స్నేహితులతో గడపడం కంటే తన కోసం తాను సమయాన్ని కేటాయించుకోవడంలోనే ఎక్కువ ప్రశాంతతను వెతుక్కుంటానని రామ్ చెప్పారు. ఇది తాను కావాలని తీసుకున్న నిర్ణయం కాదని, తన సహజ సిద్ధమైన వ్యక్తిత్వమని రామ్ పోతినేని చెప్పుకొచ్చారు. సినిమా షూటింగ్ల సమయంలో వందలాది మంది మధ్య ఉన్నప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేక ప్రపంచాన్ని నిర్మించుకున్నానని రామ్ పోతినేని వివరించారు. ముఖ్యంగా లాక్డౌన్ కాలంలో 7.5 పాటు ఒంటరిగా గడిపిన క్షణాలను ఆయన గుర్తు చేసుకున్నారు. భవిష్యత్తులో తన జీవితంలోకి ఎవరైనా వస్తే వారితో సమయం పంచుకోవడానికి సిద్ధమేనని, ఒకవేళ ఎవరూ రాకపోయినా ఒంటరిగానే మరింత సంతోషంగా ఉంటానని రామ్ పోతినేని చెప్పుకొచ్చారు. ఇటీవల కాంతారా డైరెక్టర్ రిషబ్ శెట్టి ప్రొడక్షన్ కంపెనీ హోంబలేను సోషల్ మీడియాలో అన్ఫాలో కొట్టడం హాట్ టాపిక్ అయింది. అయితే రిషబ్ అలా అన్ఫాలో కొట్టడం వెనుక తన భార్య పేరు ఉందనే టాక్ ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. కాంతారా చాప్టర్ 1 ఏకంగా 1000 కోట్ల క్లబ్లో చేరడంతో రిషబ్ శెట్టి తన రెమ్యునరేషన్ పెంచేశాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు 75 కోట్ల రెమ్యునరేషన్తో పాటు తన సతీమణి సహనిర్మాతగా ఉండాలని కండిషన్ పెట్టారట. ఈ డీల్ హోంబలే ఫిల్మ్కు నచ్చలేదని టాక్. డబ్బు విషయం కంటే ఒక సినిమాకు సంబంధించి పూర్తి హక్కులు తమ సంస్థకే చెందాలన్నట్టుగా నిర్మాత విజయ్ కిరంగదూర్ ఉంటారట. ఇలాంటి కండిషన్ను వారు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించారట. ఈ కారణంతోనే ఆ సంస్థకు సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలను రిషబ్ శెట్టి అన్ఫాలో కొట్టారని తెలుస్తోంది. నెల్సన్ డైరెక్షన్లో జైలర్ 2 షూటింగ్లో బిజీగా ఉన్న రజనీకాంత్ తన 173వ సినిమాను కూడా త్వరగా పట్టాలెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఈ సినిమాకు డైరెక్టర్లు తరచూ మారుతుండడంతో ఇప్పుడు కోలీవుడ్లో హాట్ టాపిక్ అవుతున్నారు. రీసెంట్గా తన 173వ సినిమాకు డాన్ ఫేమ్ సిబి చక్రవర్తి దర్శకత్వం వహిస్తారని రజనీ అధికారిక ప్రకటన కూడా చేశారు. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ నుంచి డైరెక్టర్ తప్పుకున్నట్టుగా తెలుస్తోంది. ఆ స్థానంలోకి ఓమై కడవులే ఫేమ్ అశ్వత్ మరియముత్తు వచ్చి చేరినట్టు సమాచారం. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన అశ్వత్ తాను రజనీకాంత్కు ఒక అద్భుతమైన కథను వినిపించానని, అది విన్న వెంటనే సూపర్ స్టార్ ఎంతో ఇంప్రెస్ అయ్యారని వెల్లడించారు. అశ్వత్ చెప్పిన కథలోని కొత్తదనం, ఆయన మేకింగ్ స్టైల్ రజనీకి బాగా నచ్చడంతో తన 173వ సినిమా బాధ్యతలను ఆయనకే అప్పగించాలని తలైవర్ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది.
బుల్లితెర నటి యాంకర్ విష్ణుప్రియ సోషల్ మీడియా వేదికగా అసభ్యకర కంటెంట్ను ప్రోత్సహిస్తున్నారంటూ కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అర్ధనగ్న వీడియోలను వీక్షించడానికి సభ్యత్వ రుసుము వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఏఎస్ఎఫ్ నాయకులు విజయవాడలోని సూర్యారావుపేట సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం సాయి కుమార్ నేతృత్వంలో ఈ ఫిర్యాదు అందజేసిన నేతలు సమాజంలో గుర్తింపు ఉన్న వ్యక్తులు డబ్బు కోసం యువతను తప్పుదోవ పట్టించడం దురదృష్టకరమని విమర్శించారు. ఇలాంటి చర్యల వల్ల సామాజిక నైతిక విలువలు దెబ్బతింటాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. విష్ణుప్రియ ఇన్స్టాగ్రామ్ ఖాతాను తక్షణమే నిలిపివేయాలని, ఐటీ చట్టం కింద ఆమెపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఏఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు.